హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ ఇన్ సైకాలజీ బిట్స్ అయితే చూద్దామండి. ఇది ఏపీడీఎస్సీకి మనకి ఎన్ని మార్క్స్‌కొస్తుందంటే 10 మార్క్స్‌కైతే వస్తుంది. పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ 5 మార్క్స్, హ్మ్, సైకాలజీ 5 మార్క్స్. మొత్తము 10 మార్క్స్‌కైతే ఉంటుంది. మనకి 20 బిట్స్ అయితే వస్తాయి. పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్‌లో 10 బిట్స్, సైకాలజీలో 10 బిట్స్ అయితే మనకి వస్తాయి. మొత్తం ఓవరాల్‌గా 20 బిట్స్ అయితే వస్తాయి. మనకి ఈ సైకాలజీ, పీఐఈ బిట్స్‌ని మనము ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనము స్కోర్‌లో ఎక్కువగా ఉంటాము. చాలామంది మనకి కంటెంట్ మెథడాలజీ అయితే అందరూ చదువుతారు. జీకే, కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుంచొస్తదో అనేది కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. అది ఫిక్స్‌డ్ సిలబస్ అయితే అది లేదు కాబట్టి మనకి ఈ స్కోర్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ దాని తర్వాత ఇవే కంటెంట్, మెథడాలజీ తర్వాత స్కోరింగ్ చేసుకునే సబ్జెక్ట్ మెయిన్‌లీ ఈ ఇదే సబ్జెక్ట్ మనకి 20 బిట్స్ అయితే ఉంటాయి. 20 బిట్స్ చేస్తే మనకి 10 మార్క్స్ అయితే వస్తాయి. అందుకనే వీటని మనకి ఇది ప్రీవియస్‌గా జరిగిన క్వెషన్ పేపర్ అండి. తెలంగాణ డీఎస్సీ పేపర్ ఇది. అందుకనే మీరు ఈ పేపర్‌ని చేయడం వలన రేపు ఏపీ డీఎస్సీకి కూడా యూజ్ అవుతదనే ఉద్దేశ్యంతోటి నేనైతే ఈ బిట్స్ అయితే ప్రాక్టీస్‌గా అయితే తీసుకున్నాను. మీరు కూడా ఈ పేపర్‌ని అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. నేను ప్లే లిస్ట్‌లో ఇంకా చాలా ప్రీవియస్ ఈ క్వెషన్ పేపర్సే పెట్టడం అయితే జరిగింది. అవి కూడా మీరు ఒకసారి వీడియో అయిపోయిన తర్వాత అవి కూడా చూడడానికైతే ట్రై చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రతి ఒక్కరైతే లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వలన ఏమవుతుందంటే వీడియో ఇంకో 10 మందికైతే ఉపయోగపడుతదండి. చాలామంది చూస్తున్నారు గానీ లైక్ అయితే చేయట్లేదు. మీరు లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేసి అయితే చూడండి. మీకు యూజ్‌ఫుల్ కంటెంటే కదండీ! ప్రతి ఒక్కరు చూస్తున్నారంటే ఈ బిట్స్ మీరు చేయనీకే వీడియో అయితే ఓపెన్ చేసుంటారు కాబట్టి ఖచ్చితంగా వీడియోనైతే లైక్ అయితే చేయండి. ఫ మా ఛానల్‌లో ఇంకా చాలా తెలుగు కంటెంట్ ఉంది. ఆహ్, ఇం సోషల్ సిలబస్ అయితే తెలుగులోకి ట్రాన్స్‌లేషన్ చేసి అయితే అప్‌లోడ్ అయితే చేశాను. మీరు వెళ్ళి ఛానల్‌లో ఆ సిలబస్‌నైతే మీరు ఒకసారైతే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మనకు టైం లేదండి ఇప్పుడు. టైం చాలా తక్కువగా ఉంది. మహా అంటే ఒక 20 డేస్ కూడా లేదు. 15 డేస్ అయితే ఉంది. 15 డేస్‌లో మీరు సిలబస్‌లో కనీసం ఏమున్నాయో అవే టాపిక్స్ అయినా చదవడానికైతే ట్రై చేయండి. ఒకసారి ఓపెన్ చేసి సిలబస్‌ని మీరు దాన్నైతే డౌన్‌లోడ్ చేసుకొనైతే మీరు పెట్టుకొని, ఆ సిలబస్‌లో ఉన్న టాపిక్స్‌నే మీరు చదవడానికైతే ట్రై చేయండి. వీడియోలోకైతే వెళ్ళిపోదాం. స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు వీడియో మొత్తాన్నయితే చూడండి. మీకు రాని క్వెషన్స్ ఉన్నాయనుకో, అవి మీరు నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని ఆ టాపిక్, ఆ లెసన్‌కి సంబంధించిన బిట్స్ మీ దగ్గర మెటీరియల్ ఉంటే మెటీరియల్ నుంచయితే మళ్ళీ ఒకసారి రివైజ్ అయితే చేసుకోండి. మళ్ళీ 2 ఆర్ 3 డేస్ తర్వాత మీకు మళ్ళా ఒకసారయితే క్వెషన్ పేపర్ అయితే చేయండి. అప్పుడు బిట్స్ మీరు ఎన్ని చేయగలిగారు అనేదైతే తెలుస్తది. ఇప్పుడు నాతో పాటు మీరు కూడా మీకు నాకంటే ఫాస్ట్‌గా మీకు ఆన్సర్ అయితే తెలిస్తే గిన కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. మీరు ఓవరాల్‌గా ఎన్ని క్వెషన్‌లకైతే ఆన్సర్ చేశారనేది ఒక చిన్న కామెంట్ అయితే పెట్టేయండి. వీడియోలోకైతే ఎళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే చూడండి మనకి 20 బిట్స్ అయితే వస్తాయి. నంబర్ ఆఫ్ క్వెషన్స్ 20. మనకి హాఫ్ మార్కే ఉంటుంది కాబట్టి మనకి 10 మార్క్స్‌కైతే ఉంటుంది. ఒక్క బిట్‌కైతే హాఫ్ మార్క్ ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడండి సెక్షన్ ఆఫ్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 10. మనకు తెలంగాణలో ఏ విధంగా ఉందో ఏపీలో కూడా అదే విధంగా ఉంటుందండి ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా. సేమ్ సిలబస్ కూడా సేమ్ ఉంటుంది కాబట్టి మీరు ఇవే బిట్స్ ప్రాక్టీస్ అయితే చేయండి. ఇలానే మనకు వస్తాయి. మాక్సిమం మనకి దీంట్లో నుంచి మనకి 2 ఆర్ 3 బిట్స్ మనకు వచ్చినా గానీ హ్యాపీ. చూడండి చరిత్రలో ఏ కాలంలో నలంద మరియు విక్రమశిల వంటి విశ్వవిద్యాలయాల విస్తరణ మరియు ప్రజాదరణకు సంబంధించిన ప్రస్తావనలు కనుగొనబడ్డాయి. ఇక్కడ చూడండి చరిత్రలో ఏ కాలంలో నలంద మరియు విక్రమశిల వంటి విశ్వవిద్యాలయాల విస్తరణ మరియు ప్రజాదరణకు సంబంధించిన ప్రస్తావనలు కనపడ్డాయి అని ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఏ కాలంలో అంటే చూడండి మనకు ఆన్సర్ ఏమిచ్చారంటే 500-1200 కాలంలో. ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ కూడా చూసుకోండి. ఇంగ్లీష్ వాళ్ళది ఇంగ్లీష్‌లో ఉంది. తెలుగు వాళ్ళు తెలుగు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్‌లో చదువుకోండి. తెలుగు వాళ్ళకి నేనైతే చెప్పడం అయితే జరుగుతుంది.
ఇక్కడ చూడండి విశ్వవిద్యాలయ ప్రస్థానం ఎక్కడ ఉందంటే 300, 500-1200 అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. చూడండి ఇక్కడ సెకండ్ క్వెషన్. ప్రాథమిక విద్యలో బోధనా మాధ్యమానికి సంబంధించిన 1882 నాటి హంటర్ కమిషన్ యొక్క ప్రాథమిక సిఫారసులో ఒక సిఫారసు ఏది? సిఫారసు బోధనా మాధ్యమంగా ప్రాంతీయ భాషలను ప్రోత్సహించమని చెప్పేసి ఏ కమిషన్ చెప్పింది? హంటర్ కమిషన్ అనేది చెప్పింది. ఈ హంటర్ కమిషన్, మొదలియార్ కమిషన్, ఈశ్వరీబాయి పటేల్ కమిషన్, కొఠారియా కమిషన్ 1964లో ప్రవేశపెట్టారు. ఈ కమిషన్ల గురించయితే ఖచ్చితంగా బిట్ అయితే వస్తది. మీరు కమిషన్ల వరుస క్రమం అని అడుగుతాడు, ఇయర్స్ అని అడుగుతారు. ఈ కమిషన్ యొక్క ఉద్దేశ్యం ఏమిటి? దేన్ని విద్యలో మార్పు తీసుకురావడానికి తీసుకొచ్చారు? ఇలాంటి క్వెషన్స్ అయితే వస్తాయి. మీరైతే గమనించండి. ప్రాథమిక సిఫారసులో ప్రాథమిక సిఫార్సులు ఏ సిఫారసు అనైతే ఒక సిఫారసు చెప్పమంటున్నారు. బోధనా మాధ్యమంగా ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడం అనేది ఒక సిఫారసుగా తీసుకోవడం అయితే జరిగిందంట. నెక్స్ట్ థర్డ్ క్వెషన్ చూడండి. అత్యున్నత విద్య అంటే మనకు కేవలం సమాచారాన్ని అందించడమే కాదు, మన జీవితాన్ని అన్ని అస్తిత్వాలకు అనుగుణంగా మార్చడం అని అన్న విద్యావేత్త ఎవరు? మనకు ఒక నిర్వచనం అయితే ఖచ్చితంగా వస్తదండి. నిర్వచనాలు మీరు చూసుకోండి. అత్యున్నత విద్య అంటే మనకు కేవలం సమాచారాన్ని అందించడమే కాదు, మన జీవితాన్ని అన్ని అస్తిత్వాలకు అనుగుణంగా మార్చడం అని అన్న విద్యావేత్త ఎవరు? చూడండి రవీంద్రనాథ్ ఠాగూర్ అనే ఆయన అన్నాడంట. నెక్స్ట్ చూడండి. ఎడ్యుకేషన్ అనే పదానికి అర్థం ఏ మానవుడిలోనైనా అంతర్గతంగా దాగి ఉన్న గుప్త నిర్ధారణ సంభావ్య రహస్యాన్ని తగ్గించడము. ఇది డాష్ యొక్క అభిప్రాయము. చూడండి అరబిందో యొక్క అభిప్రాయం. ఎడ్యుకేషన్ అనే పదానికి అర్థము ఏ మానవునిలోనైనా అంతర్గతంగా దాగి ఉన్న గుప్త నిద్రాణ సంభావ్య రహస్యాన్ని తగ్గించడం. ఇది డాష్ యొక్క అభిప్రాయము, అరబిందో యొక్క అభిప్రాయం. చూడండి మనకి ఇప్పుడే 2 నిర్వచనాలైతే వచ్చాయి. రూసో, ప్రబెల్ మనకి ఈ శాస్త్రవేత్తలు, ఆధునిక శాస్త్రవేత్తలు, స్వతంత్రానికి పూర్వం ఉన్నవాళ్ళు, స్వతంత్రం తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఉండడం అయితే జరిగింది. చూడండి ఎన్ఈపి 2020 లేడ్. చూడండి ఎన్ఈపి 2020 ప్రకారం ఒక ఛాత్రోపాధ్యాయుడు ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించడానికి ముందుగా ప్రతి పాఠశాల దశకు డాష్ అర్హత సాధించడం అవసరము. ఏం అర్హత సాధించాలి? టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ని సాధించాలి. చూడండి నెక్స్ట్ క్వెషన్. ఈ సమాజంలో అందరూ పొందగలిగే సమగ్రమైన విద్య అందించబడుతుంది. ఇక్కడ చూడండి ఈ సమాజంలో అందరూ పొందగలిగే సమగ్రమైన విద్య అందించబడుతుంది. ఏ సమాజంలో? సోషలిస్ట్ సమాజంలో అందరూ పొందగలిగే సమగ్ర విద్యనైతే అందించబడుతుంది. పోషణ్ అభియాన్ గతంలో ఇలా పిలిచేవారు. ఇక్కడ చూడండి ఈ బిట్‌కైతే ఫుల్ మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందంట. ఈ క్రింది వాటిలో ఏ కార్యక్రమాలు సమాజ అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నట్లు గుర్తించబడకపోవచ్చు? చూడండి మేక్ ఇన్ ఇండియా అనేది ఏ కార్యక్రమం సమాజ అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నట్లు గుర్తించబడకపోవచ్చు అని అయితే మేక్ ఇన్ ఇండియా అని ఇచ్చారు. మిగతా అయితే చూద్దాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము, దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్ అనేటివి. ఇక్కడ మనకు క్వెషన్ అయితే చూడండి. సమాజ అభివృద్ధిని ప్రోత్సహించే పథకాలండి ఇవి. ఇవేమో మేక్ ఇన్ ఇండియా అనేదైతే కాదు. సమాజాన్ని అభివృద్ధి చేసేవి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము, నెక్స్ట్ దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్, స్వచ్ఛ భారత్ అనేటివి సమాజానికి సంబంధించిన పథకాలు. ఇక్కడ చూడండి నెక్స్ట్ తన విద్యార్థులందరిలో భాష మరియు సంఖ్యాశాస్త్రం యొక్క ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించడానికి 1వ తరగతి ఉపాధ్యాయురాలు తన విద్యార్థుల బలాలను బలహీనతలను గుర్తించడానికి తన
తన ప్రయత్నాలను చేస్తుంది మరియు తదనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటోంది. ఉపాధ్యాయురాలి చర్య ఈ వికాస సూత్రం యొక్క విద్యను ప్రయుక్తంగా ప్రతిబింబిస్తుంది. చూడండి, ఉపాధ్యాయులు తన విద్యార్థుల బలాలను, బలహీనతలను గుర్తించింది. అది ఏంటి? ఆ వ్యక్తి భేదాల సూత్రము అనేదైతే ఇక్కడ ఆన్సర్ అంటండి. కోల్డ్‌బర్గ్ ప్రకారము ఈ నైతిక వికాస దశలో నైతికత శిక్షణ కంటే స్వీయ ఆమోద సూత్రాలపై ఆధారపడి ఉంటుంది అనేది ఇవ్వడం జరిగింది. నైతిక వికాస దశలో నైతికత శిక్ష కంటే స్వీయ ఆమోద సూత్రాలపై ఆధారపడి ఉంటుంది అని ఇవ్వడం అయితే జరిగింది. ఏ దశ అనేది చూడండి, ఉత్తర సాంప్రదాయ దశలో నైతికత శిక్ష కంటే స్వీయ ఆమోద సూత్రం పైన ఆధారపడి ఉంటుంది. ఉత్తర సంప్రదాయ దశ అంటే మనకి పెద్ద దశ కదండి. మనకి ఇక్కడ చూడండి, సంప్రదాయం ఫస్ట్ పూర్వ సంప్రదాయము ఈ దశలు ఉన్నాయి కదా. ఉత్తర సాంప్రదాయం అంటే వీటి తర్వాతనే మనకు వస్తుంది కాబట్టి ఇది 3వ దశ, 4వ దశ అయి ఉంటుంది. చూడండి, ఏ జత క్రోమోజోములు వ్యక్తి యొక్క లింగాన్ని నిర్ణయిస్తాయి? చూడండి, 23 జతల క్రోమోజోములు వ్యక్తి యొక్క లింగాన్ని నిర్ధారిస్తాయి. సాంప్రదాయ పద్ధతిలో సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడంపై దృష్టి సారించే ఆలోచనను ఇలా అంటారు. చూడండి, సాంప్రదాయ పద్ధతిలో సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడంలో దృష్టి సారించే ఆలోచనను ఇలా అంటారు. సమైక్య ఆలోచన అంటారు. అభ్యాసకుల ప్రేరణ స్థాయి వారి అభ్యసన పైన చాలా ప్రభావం చూపుతుంది. ఇక్కడ అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకం ఏమిటి? అభ్యసన లెసన్ నుంచి అయితే ఈ బిట్ అయితే రావడం అయితే జరిగింది. చూడండి, వ్యక్తిగత అభ్యాసకుల ప్రేరణ స్థాయి వారి అభ్యసనపై చాలా ప్రభావం చూపుతుంది. ఇక్కడ అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకం ఏమిటంటే వ్యక్తిగత ప్రేరణ. వ్యక్తిగత అని సమాధానం అయితే ఇవ్వడం జరిగింది. సైకాలజీ నుంచి ఈ అభ్యసన పాఠం మనకి సైకాలజీలో 3 చాప్టర్స్ అయితే ఇచ్చారండి. మీరు ఒకసారి సిలబస్ని అయితే ఓపెన్ చేసి చూడండి. 3 చాప్టర్సే ఉంటాయి. 3 చాప్టర్స్ తీసుకుంటే మీరు ఈజీగా చదివితే మీకు 10 బిట్స్ అయితే మీరు ఈజీగా చేయగలుగుతారు. పిఐఈ సబ్జెక్ట్ ఏమో 6 చాప్టర్స్ ఉన్నాయి. సైకాలజీనేమో 3 చాప్టర్సే మనకున్నాయి. ఈ మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడి ప్రకారము అభ్యసనం అనేది అనుభవాలు, పరస్పర చర్య, ప్రతిబింబాల ద్వారా జరుగుతుంది. కానీ ఉపాధ్యాయుని నుండి నిష్క్రియాత్మకంగాను సమాచారాన్ని స్వీకరించడం ద్వారా కాదు అనైతే ఇవ్వడం అయితే జరిగింది. చూడండి, అనుభవాలు, పరస్పర చర్య, ప్రతిబింబాల ద్వారా జరుగుతుంది. ఉపాధ్యాయుని నుండి నిష్క్రియాత్మకంగా సమాచారాన్ని స్వీకరించడం ద్వారా కాదు అనైతే ఇచ్చారు. వైగాట్స్కీ అనే శాస్త్రవేత్త ఈ విధంగా అయితే చెప్పాడు. ఈ అనుభవాలు, పరస్పర చర్య, ప్రతిబింబాల ద్వారా జరుగుతుందంట. కానీ ఉపాధ్యాయుని నిష్క్రియాత్మకంగా సమాచారాన్ని స్వీకరించడం ద్వారా కాదు అని చెప్పడం అయితే జరుగుతుంది. అంటే అనుభవము, పరస్పర చర్యతోటే ఒక వ్యక్తి అభ్యసన అనేది జరుగుతుంది అని ఎవరు చెప్పారంటే వైగాట్స్కీ అనేది శాస్త్రవేత్త చెప్పారు. ఎన్సిఎఫ్ 2005 అనునది ఒక ఏ ప్రణాళిక? 4వ జాతీయ విద్యా ప్రణాళిక చట్రము. అంతకుముందు మనకి 3 చట్రాలైతే 3 విద్యా ప్రణాళికలైతే ఉన్నాయండి. 1975లో ఒకటి, 1988లో ఒకటి, 2000లో ఒకటైతే మనకి ఉన్నాయి చట్రాలు. ఇది 4వది. 2005 అనేది 4వ చట్రం. ఈ వరుస క్రమం కూడా అడుగుతారు. చూడండి, 4వది అని అయితే అడిగాడు. 1975 ఒకటి ఉంది, 1988 ఒకటి ఉంది, 2000లో ఒకటైతే ఉంది. వీటికి కొనసాగింపుగా ఈ 2000లో ఉన్న దాన్ని పరిశీలించడానికి మనకి ఈ కొత్త 2005 అయితే మనకి ప్రవేశపెట్టడం అయితే జరిగింది.
ఇవైతే మీరు బాగా చూసుకోండి. బిట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. ఈ బిట్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 2005, 2009, 2011, 2020 విద్యా ప్రణాళికలు మనకి చాలా ఇంపార్టెంట్ ఇవి. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు అంత ఈజీగా అయితే రాయగలుగుతారు. నెక్స్ట్ బిట్ అయితే చూద్దాము. క్రింది వానిలో ఎన్‌సీఈఆర్‌టీ మరియు దాని భాగస్వామ్య యూనిట్ యొక్క ప్రధాన లక్ష్యం కానిది అనైతే ఇచ్చారు. ఎన్‌సీఈఆర్‌టీ అంటే ఇది ఒక పరిశోధనా సంస్థ. ఈ ఎన్‌సీఈఆర్‌టీ మనకి బుక్స్‌ని తయారు చేయటము, విద్యకు సంబంధించిన మన నేషనల్ లెవెల్‌లో ఉన్న విద్యకు సంబంధించి మనకి అన్ని స్టేట్‌కి సంబంధించి బుక్స్ తయారు చేయడము, క్వెషన్ పేపర్స్ తయారు చేయడము, ఒక పరిశోధన సంస్థగా ఉంది. ఈ సంస్థ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. ఈ సంస్థ మళ్ళీ కొన్ని ప్రాంతీయ సంస్థలనైతే ఏర్పరచుకుంది. ఒక 5 ప్రాంతీయ సంస్థలను ఫస్ట్ 4 ప్రాంతీయ సంస్థలనైతే ఏర్పరచుకుంది. తర్వాత ఇంకొక ప్రాంతీయ సంస్థని ఏర్పరచుకోవడం అయితే జరిగింది. ఇవి కూడా అడుగుతున్నారు. మీరైతే దీన్ని గమనించైతే బాగా చదవండి. ఇక్కడ కానిది అని ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి, ఇక్కడ సరైన ఆన్సర్ అనేది కానిదనేదే ఇస్తారు. మిగతావన్నీ కూడా ఎన్‌సీఈఆర్‌టీకి సంబంధించినవే. రాష్ట్ర విద్యా విభాగంలు, విశ్వవిద్యాలయాలు, ఎన్‌జీఓలు మరియు ఇతర విద్యా సంస్థలతో సహకరించడం మరియు నెట్వర్క్ చేయడము అనైతే ఇచ్చారు. దీనికి ఆన్సర్ యూనివర్సిటీల ఫ్యాకల్టీకి ఫ్రీ సర్వీస్ మరియు ఇన్ సర్వీస్ రెండింటిలోని శిక్షణను నిర్వహించడము. ఇది అనేది సరికాదండి. యూనివర్సిటీలకి యూజీసీ అనేది సంస్థ అయితే ఉంది. యూనివర్సిటీకి సంబంధించి మనకి ఎన్‌సీఈఆర్‌టీ అనేది ఓన్లీ మన స్టేట్‌కి మన పాఠశాల విద్యకు సంబంధించిందే. 1-10th వరకు సంబంధించింది. ప్లస్ మనకి ఉపాధ్యాయులు ఎన్‌సీటీసీ కూడా ఈ సంస్థనే చూసుకుంటుంది. వినూత్న విద్యా పద్ధతులు మరియు అభ్యసనాలను అభివృద్ధి చేయడం మరియు వ్యాప్తి చేయటము. ఇది రైట్ ఆన్సర్. పాఠ్య పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్, వార్తా లేఖలు, జర్నల్స్ సిద్ధం చేసి ప్రచురించడము మరియు ఎడ్యుకేషనల్ కిట్లు, మల్టీమీడియా డిజిటల్ మెటీరియల్స్‌ను అభివృద్ధి చేయడం అనేది ఎన్‌సీఈఆర్‌టీ చేస్తుంది. ఇక్కడ చూడండి, రాష్ట్ర విద్యా విభాగాలు, విశ్వవిద్యాలయాలు, ఎన్‌జీఓలు మరియు ఇతర విద్యా సంస్థలతో సహకరించడము మరియు నెట్వర్క్ చేయడం అనేది ఎన్‌సీఈఆర్‌టీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అండి. ఇది కానిది కాబట్టి యూనివర్సిటీలను చూసుకునేది యూజీసీ. శీల విద్య ప్రధానంగా దేనిపై దృష్టి పెడుతుంది? శీల విద్య అనేది దేనిపై నైతిక తర్కాన్ని ప్రోత్సహించడము అనేది శీల విద్య. బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఏమిటి? బీఎంఐ అంటే ఏమిటి? బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఎత్తు, బరువు, ఆకారము, శరీర ద్రవ్యరాశి యొక్క కొలత. ఓపెన్ ఎడ్యుకేషన్ రీసెర్చ్‌కి సంబంధించి క్రింది వాటిలో నిజం కానిది ఏది అని ఇచ్చారు. ఓఈఆర్ అనేది ఓపెన్ ఎడ్యుకేషన్ రీసెర్చ్. మనకి ఇది ఓపెన్ స్కూల్స్. ఇవి ఓపెన్ లైసెన్స్ కింద అందుబాటులో ఉంచబడతాయి. వీటిని పొందడానికి చెల్లింపు అవసరం అయితే ఉండదు. ఇక్కడ సరి కానిదని ఇచ్చాడు కాబట్టి ఇది రైట్ ఆన్సరు. ఇవి ఉపయోగించడానికి, పునర్నిర్మించడానికి మరియు స్వీకరించడానికి అనుమతించబడతాయి. వాటిని ఇతరులు పునఃపంపిణీ చేయడం సాధ్యమవుతుంది. చూడండి, 2009 బిట్ కూడా అయితే మనకి ఇక్కడ వచ్చింది. విద్యా హక్కు చట్టము 2009కి సంబంధించి క్రింది వాక్యాలను పరిగణించండి అని ఇచ్చారు. 6-14 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ ప్రాథమిక విద్యను అందించటము దీని లక్ష్యము. నెక్స్ట్, ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలో బలహీన మరియు వెనుకబడిన వర్గాలకు 25% రిజర్వేషన్ తప్పనిసరి. ఇవి 2 రైట్ ఆన్సర్సే అండి. పై ఇచ్చిన వాక్యంలో ఏవి సరి అయినవి అని ఇచ్చారు. ఇవి 2 అయితే సరి అయిన సమాధానాలే. ఇక్కడ బి మాత్రమే అని ఇచ్చారు. పిల్లలందరికీ ప్రాథమిక విద్యను అందించటము దీని లక్ష్యము. రైటే కదా.
చూడండి ఇక్కడ బి మాత్రమే అని ఇవ్వడం అయితే జరిగింది. మీరు కూడా దీన్నైతే ఈ టాపిక్‌నైతే మీరు మళ్ళీ ఒకసారయితే చదవండి. నాకైతే 2 సరైన సమాధానాలే అని అనిపిస్తున్నాయి. మీరు కూడా చూడండి. బి మాత్రమే అని ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పటి వరకైతే మనకి 20 బిట్స్ అయితే వచ్చేసాయండి. ఈ 20 బిట్స్ మీరు కూడా బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఇప్పటి వరకు చూసారు కదా! మీరు నాకు థాంక్స్ చెప్పే ఒకటే ఒకటి రూపం ఏంటంటే లైక్ చేయడము. మీరైతే లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికైతే యూజ్ అవుతుందండి. మీరు లైక్ చేస్తే మళ్ళీ ఇంకో వీడియో చేసి పెట్టాలి అనేది నాకు కూడా ఒక చూస్తున్నారు చాలామంది అని మీకోసం పెట్టాలనే ఆలోచన అయితే వస్తుంది. మీరు అందుకే లైక్ అయితే చెయ్యండి. లైక్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ వీడియో కూడా నేనైతే అప్‌లోడ్ అయితే చేస్తాను. ఇవి తెలంగాణ టెట్‌కి కూడా యూజ్ అవుతాయండి. ఎస్‌జీటీ, టీజీటీ, పీజీటీ వాళ్ళు కూడా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కూడా ఈ బిట్స్ అయితే బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఈ బిట్స్ నుంచే మనకి ఎక్కువగా బిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, ఏ టాపిక్స్ నుంచి వచ్చాయనేది మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటది. అందుకని బిట్స్ అయితే బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. మళ్ళీ నేను ఇలాంటి ప్రీవియస్ క్వెషన్ పేపర్సే నేను తీసుకొనొస్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే మనము కలుసుకుందామండి. టెట్, డీఎస్సీ రాసే వాళ్ళందరికైతే ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఒకసారైతే మా ఛానల్‌నైతే విజిట్ చేసి మిగతా వీడియోస్ కూడా చూడడానికైతే ట్రై చేయండి. ప్లే లిస్ట్‌లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి. సైకాలజీకి 10 వీడియోస్ అయితే నేను పెట్టాను. అవి కూడా మీరు ప్రాక్టీస్ అయితే చేయండి ఒకసారి. మీకు టైం ఉన్నప్పుడు చేయండి. థ్యాంక్ యూ అండి.